హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాకైతే పిచ్చిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనైతే వర్షాకాలంలో మామిడికాయ పచ్చడి అండి, మ్యాంగో పికిల్ పెట్టానండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, చాలా సూపర్గా వచ్చిందండి మ్యాంగో పికిల్ అయితే. ఈ వర్షాకాలం మ్యాంగోస్ అని ఇక్కడి అని ఆలోచిస్తున్నారా? మొన్న మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందండి. ఆ చెట్టుకి 3 కాతలు అయితే కాసాయి. 3 కాతలు అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఒక ఖాతా, అది అయిపోగానే మళ్ళీ ఇంకొక ఖాతా, అది అయిపోగా ఇంకొక ఖాతా, 3 ఖాతాలు అయితే కాసాయండి. అలా చెల్లె వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే మామిడికాయలు అయితే నాకు కనిపించినాయి. అందింతవరకు 5 అయితే తీసుకొచ్చాను, 6 తీసుకొచ్చానండి. ఒకటైతే పప్పులోకి వేసేసాను, ఒక 5 అయితే ఉంచాను, పక్క పెట్టి ఉంచాను పచ్చడి కోసమని. కట్ చేసి పెడుతున్నానండి. నాకు చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి అంటే. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే ప్రాణం మామిడికాయ పచ్చడి. ప్రాణం అంటే ప్రాణం, అంత ఇష్టం నాకు. ఇంత చిన్నప్పుడు ఈయన పెరుగులో మామిడికాయ పచ్చడి కలుపుకొని తిన, పచ్చి పులుసులో కానీ పప్పులో కానీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి. మా అమ్మ చేసింది అయితే అమృతంలా ఉంటుందండి. మా అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అయితే ఈ మామిడికాయ పచ్చడి అయితే నాకు ఒక కేజీ 2 kgs వరకు అయితే వచ్చేసాయి. వాటి కోసం నేనైతే ఒక 50 grams నువ్వులు కాదండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మొత్తం 3 ingredients 50 grams తీసుకున్నానండి. తీసుకొని మంచిగా వేయించానండి. వేయించి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఆవాలు అయితే మనం ఏం చేయాలండి, ఆవాలు అయితే వేయించొద్దు. ఆల్రెడీ మనకు పెనం వేడిగా ఉంటుంది, ఇట్లా వేసి అట్లా తీసేయాలండి. బాగా వేయిస్తే ఆవాలనే మాడిపోయి పచ్చడి అంతా నల్లగా అవుతుందండి. మా ఆయన మాత్రం పల్లి నూనె తెచ్చిండు పచ్చడిలో, కానీ నేనైతే ఇంట్లో నూనె వద్దాం అనుకున్నా, పల్లి నూనె అయితే తెచ్చేసిండు. దాంట్లో టేస్ట్ అయితే హైలైట్ అయ్యిందండి. చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే, బాగా వచ్చింది. మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకొని కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు కారం అయితే వేసేసానండి. పచ్చడిలోకి పెట్టేసాను. ఒక గ్లాసు 100 grams కారం, 100 grams సాల్ట్ అయితే వేసేసాను. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకుని నేనైతే 100 grams వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఒక 10 వరకు అయితే వేసాను వెల్లుల్లి. తర్వాత ఒక 2 teaspoon జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసానండి. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయినాక ఒకటి వేసేసాను. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ అప్పుడే రుబ్బిన, మీరు చూస్తున్నారు మిక్సీలోంచే తీసేయను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 spoons అయితే వేసాను. ఎందుకంటే చాలా టేస్ట్ అయితే ఏముందండి, పచ్చడి అయితే చాలా బాగుంది. వేసి తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా, పొడి వేసేసేయండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఈ 3 ingredients మిక్స్ అయితే పెట్టుకున్నాం కదా. మీకు ఆవాలు వేడి అనిపిస్తే ఇష్టం, లేకపోతే ఆవాలు స్కిప్ చేయొచ్చు. నేనైతే ఆవాలు వేసేందంటే గ్రేవీ కోసం వేసానండి పచ్చడిలో. ఓన్లీ పచ్చడి కాకుండా గ్రేవీ ఉంటుంది. ఆయిల్ అయితే చల్లారినివ్వండి. చల్లారినాకనే కలపండి పచ్చడిలో. ఈ పచ్చడిలో మనం ఉప్పు కారం పట్టించాం కదా, మొత్తం ఆయిల్ మొత్తం చల్లగా కావాలని, కొంచెం గోరువెచ్చగా ఉంటే ఏం పర్లేదు, కానీ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి. ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది, నల్లగా అవుతుంది అండి. 2 mistakes అవుతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పచ్చడి పెట్టిన తర్వాత తడి చేతులు పెట్టొద్దు. మంచి నీట్గా ఉన్నప్పుడే పచ్చడి అనేది మనం తీసి పెట్టుకోవాలి. తలస్నానం చేసినప్పుడే పెట్టుకోవాలండి, తీసుకోవాలి. నేను మళ్ళీ ఇల్లు శుభ్రం ఉంచుకోవాలి. ఇల్లు కడిగినప్పుడు కానీ తుడిచినప్పుడు కానీ మనం పచ్చడి చేసుకోవచ్చు. లేదు ఇంట్లో ఏదైనా అంటుముట్టు ఉన్నా, మనం మనకి ఏదైనా డేటివ్ ఉన్నా పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. ఆ స్టేజ్లో పెడితే కొంచెం అంటే ఒక్క కాయ అంటే ఏం కదండి, ఎక్కువ పెట్టినప్పుడు అయితే అలా అయిపోతుంది. ఎక్కువ పెట్టినప్పుడు అయితే నీట్గా ఉండి పెట్టాలండి. ఇవైతే మెయిన్ పాయింట్స్. నేనైతే మంచి పెట్టేశానండి. ఒక చూడండి, ప్లాస్టిక్ దాంట్లో కన్నా లేకపోతే గాజు దాంట్లో కన్నా తీసుకోవాలండి. లేదు స్టీల్ దాంట్లో తీసుకుంటే సిలిమెక్కిపోతుందండి. పులుపు కదా, మామిడికాయల పులుపు ఏదైనా పచ్చడి అనేది స్టీల్ దాంట్లో అయితే పెట్టొద్దు, స్టోర్ చేయొద్దు. ఎందుకంటే ఆ సిల్మ్ అనేది ఎక్కి మనం తిన్నప్పుడు అనేది పచ్చళ్ళలో కలిసిపోతుంది. తిన్నప్పుడు మన కడుపులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కువ శాతం ప్లాస్టిక్ డబ్బాలలోనే స్టోర్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే అసలు పైకి తెలియదు. ఇప్పుడే నేను కలిపాను కదా, డబ్బాలోకి వేసేసాను. ఆ భగవాన్లో అంతా ఆయిల్ ఉంది కదా, అంతా వేడి అన్నం వేసుకొని తినాలి. అమృతమే ఇదేనండి ఆవకాయ బిర్యానీ అంటే. చాలా
చాలా అమృతం లెక్క ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది పెట్టారు మామిడికాయ పచ్చడి. పెట్టిన వాళ్ళకైతే ఆ పచ్చడి అమృతం తెలుసు. చూడండి, నేను ఫస్ట్ పెట్టినప్పుడు అయితే ఆయిల్ అయితే పచ్చళ్ళకు లేదు. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం ఊరింది. ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రేవీ ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటేనే నోరిపోతుంది. కొంచెం మీద తీసి పెట్టుకుంటున్నాను. చెంచా మాత్రం పదాన్ని లేకుండా పెట్టాలండి. మంచి కలిపి తీసుకోండి, కిందకి మీ దాకా మంచి కలిపి తీసుకోండి. నేనైతే కొంచెం తీసి పక్క పెట్టుకుంటున్నానండి అన్నంలో. కానీ మా పిల్లలకి వేసేందుకు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో ఎలా వచ్చిందో, నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఆల్ బటన్ నొక్కండి. నా ప్రతి వీడియో మీ ఛానల్కి వస్తుంది. ఓకే అండి. మరిన్ని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.